నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ చేస్తున్నా. చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఈ వీడియోలో చూపించే లింక్స్ ఏవైతే అఫీషియల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట గైస్. అండ్ మీరు ఆన్ ద స్క్రీన్ అయితే ప్రైస్ చూసుకోవచ్చు. ఫోన్ ఇంకా మాత్రం మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే 26,000 రూపీస్ అండ్ ఇంకా స్టార్ మార్క్ కనిపిస్తుంది. సో అది ఇంక్లూడెడ్ ఆఫ్ బ్యాంక్ ఆఫర్స్ అండ్ బ్రాకెట్లో పెట్టి మళ్ళీ కంపల్సరీ అనుకోవచ్చు. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే గైస్ మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసుకోవచ్చు. 19th మే నుంచి సేల్స్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అండ్ రిలయన్స్ డిజిటల్స్ అండ్ లీడింగ్ రిలయన్స్ స్టోర్స్ అనేసి ఉంది. ప్రస్తుతంగా ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ అనమాట, 28,000 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ 8GB ర్యామ్ సేమ్ 128GB స్టోరేజ్ అయితే సేమ్ ఉంది, 30,000 రూపీస్ ఉంది అనమాట. సో బాగానే ఉంది. మీరు ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి 2,000 రూపీస్ అయితే డిస్కౌంట్ పొందొచ్చు. అండ్ సిటీ క్రెడిట్ కార్డ్ నుంచి డెబిట్ కార్డ్ నుంచి 1,500 డిస్కౌంట్ అయితే పొందొచ్చు అనమాట. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్లో వీళ్ళు కొన్ని హైలైట్స్ మెన్షన్ చేసేసారు, ప్రాసెసర్ గురించి అండ్ డిస్ప్లే గురించి కూడా. అండ్ ఇక్కడ మెయిన్ హైలైట్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి. సో దీనికంటే కూడా మనము ఇక్కడ కొన్ని మెన్షన్ చేసేసుకుందాం. ఎందుకంటే అఫీషియల్గా ఇక్కడ చూసుకుంటే డెప్త్గా లేదన్నమాట. సో నార్మల్గా యూపీ స్లైడ్ చేసుకుందామా, లేకపోతే సో నార్మల్ స్లైడ్ చేద్దాం. సో ఫస్ట్ చూసుకుంటే ఇండియాస్ లైటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ఇన్ దిస్ సెగ్మెంట్. ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారు అంటే థిక్నెస్ అనమాట గైస్. ఇక్కడ చూసుకుంటే 6.79 mm అనమాట. సో చాలా సన్నది, IP75 రేటింగ్ అండ్ 5G ఉంది. 6.5 ఇంచెస్ POLED డిస్ప్లే, 140Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది అండ్ 10-bit డిస్ప్లే, స్టీరియో స్పీకర్స్ వస్తుంది అండ్ 13 5G బ్యాండ్స్ అనమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ వస్తుంది, వైఫై 6E సపోర్ట్తో పాటు వస్తుంది. అండ్ 2 వేరియంట్స్ 6GB ర్యామ్ 8GB ర్యామ్ వేరియంట్స్ కూడా వస్తున్నాయి. పిక్చర్స్ చూసుకోవచ్చు, బాగానే ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. ఆండ్రాయిడ్ 12 వస్తుంది అవుట్ ఆఫ్ బాక్స్లో అండ్ థింక్ షీల్ ప్రొడక్షన్ వస్తుంది అన్నమాట వీళ్ళది. నెక్స్ట్ అది స్పెక్స్ చూసుకుందాం. సో స్పెక్స్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు ఆండ్రాయిడ్ 12 వస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అనమాట. అండ్ ర్యామ్ టైప్స్ వచ్చేసరికి అయితేనేమో 2 వస్తున్నాయి, 6GB ర్యామ్ వస్తుంది అండ్ 8GB ర్యామ్ LPDDR5 ర్యామ్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఫేస్ అన్లాక్ ఉంది అండ్ ఐ థింక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది ఆన్ డిస్ప్లే. సో FOD అండ్ ఫింగర్ ప్రింట్ ఆన్ డిస్ప్లే అనమాట. అండ్ సెన్సార్ చూసుకుంటే ప్రాక్సిమిటీ ambient లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, SAR సెన్సార్ అండ్ మ్యాగ్నెటిక్ మీటర్ అన్నమాట, కంపాస్. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778G ప్లస్ 5G ప్రాసెసర్ వస్తుంది అండ్ HDR10+ సపోర్ట్ ఉంది అండ్ HDR ప్లేబ్యాక్ వస్తుంది. సో బయట L1 సపోర్ట్ ఉంది. ఇక్కడ గైస్ బ్యాటరీకి వచ్చేసరికి సో స్మార్ట్ ఫోన్ స్లిమ్ చేయడానికి కోసం ఒక బ్యాటరీ కెపాసిటీ అయితే తగ్గించేసారు. సో 4020 mAh బ్యాటరీ వస్తుంది, 33 watts ఛార్జర్ అన్నమాట. సో ఛార్జింగ్ అయితే తొందరగా అయిపోతుంది. 30 watts అంటే 6.5 inches డిస్ప్లే వస్తుంది అన్నమాట. ఫుల్ HD+ రెజల్యూషన్ 2400x1080p రెజల్యూషన్ వస్తుంది అండ్ POLED 10-bit అనమాట డిస్ప్లే. రిఫ్రెష్ రేట్ గురించి చూసుకుంటే 140Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది మీకు. 60, 90, 120 రిఫ్రెష్ రేట్ అయితే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మాన్యువల్ కూడా. అండ్ డిజైన్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. అండ్ మెయిన్ హైలైట్ అయితే 6.79 mm థిక్నెస్ అనమాట. గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది, Type-C పోర్ట్ వస్తుంది అన్నమాట. IP52 వాటర్ ప్రొడక్షన్ వస్తుంది. 155 grams గైస్. సో 155 grams స్మార్ట్ ఫోన్ వెయిట్ అనమాట. నెక్స్ట్ గైస్ కెమెరా చూసుకుంటే ఇక్కడ కెమెరాకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు, చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూద్దాం ఏమేమి ఇచ్చారు. ఫుల్ రియర్ కెమెరా వీడియో సాఫ్ట్వేర్, ఇక్కడ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే వీడియో క్యాప్చర్, రియర్ కెమెరా సాఫ్ట్వేర్స్, ఇక్కడ సాఫ్ట్వేర్స్ అని ఇచ్చారు కానీ ఇక్కడ మెగాపిక్సెల్ గురించి అయితే ఏమీ లేదు. ఇక్కడ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 MP అని ఇచ్చారు. అండ్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసుకుంటే 30 fps అల్ట్రా హెచ్డీలా 30 fps రియర్ కెమెరా వీడియో క్యాప్చరింగ్ చూసుకుంటే ఫుల్ HD+ 30 fps అల్ట్రా కూడా ఐ థింక్ అల్ట్రా అంటే 4K వస్తున్నట్టుంది. అదే కెమెరాకి సంబంధించిన ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేరు గైస్. ఇక్కడ చూసుకోవచ్చు కెమెరా కేటగిరీలోనే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే బాగుండేది అన్నట్టు అనిపించింది నాకైతే. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయలేరు కాబట్టి మనం ఒక్కసారి ఇక్కడ హైలైట్స్కి వెళ్ళిపోయాం. సో ఇక్కడ హైలైట్ చూసుకుంటే ఇక్కడ
ఇండియాస్ ఫస్ట్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 50 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అని అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. సో ఫ్లిప్కార్ట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు చూద్దాం ఒకసారి అయితే కెమెరాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో అయితే కెమెరాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం ఇక్కడికి వచ్చేసాము. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్. సో ఇక్కడైతే మనం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు ఇది ఇక్కడ కంటే కూడా. అండ్ ఇక్కడ నాకైతే కనిపించలేదు ఇక్కడ ఏమేమి కెమెరాస్ ఎక్కడెక్కడ సెన్సార్స్ ఏమన్నా. అందుకే నేను ఏం చేసిన అంటే ఫ్లిప్కార్ట్కి వచ్చేసిన. ఫస్ట్ అది చూసుకుందాం. 50 మెగాపిక్సెల్ మనం అనుకున్నాం కదా, ఇక్కడ వాళ్ళు చూపించింది అల్ట్రా వైడ్ అండ్ 50 మెగాపిక్సెల్ సారీ ఫస్ట్ 15 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 50 మెగాపిక్సెల్ మ్యాక్రో అని ఇచ్చారు చూద్దాం. ప్లస్ 16 మెగాపిక్సెల్ అని తర్వాత 2 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఇచ్చారు అన్నమాట. సో ఐ థింక్ యాక్చువల్లీ ఎన్ని కెమెరాస్ ఉన్నాయి అర్థమవుతలేదు. ఓకే, సో ఇది 2-in-1 క్వాడ్ ఫంక్షనింగ్ కెమెరా ఉన్నట్టుంది. సో గైస్ ఇక్కడ క్వాడ్ ఫంక్షనింగ్ కెమెరా వచ్చేసి సో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 1.8 అపర్చర్తో పాటు విత్ ఓఎస్ ఆమ్ని పీడిఎఫ్ వస్తుంది, అది బాగుంది. ప్లస్ 15 మెగాపిక్సెల్ 144 డిగ్రీ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో విజన్ ప్లస్ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అనమాట. సో ఒక 50 మెగాపిక్సెల్ వచ్చేసరికి అయితేనేమో మీకు మెయిన్ కెమెరా వస్తుంది. తర్వాత ఇంకొక 50 మెగాపిక్సెల్ వచ్చేసరికి అయితేనేమో 114 డిగ్రీ అల్ట్రా వైడ్ వస్తుంది, అదే మ్యాక్రో విజన్ లాగా కూడా పనిచేస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా కూడా వస్తుంది అనమాట. సెల్ఫీకి వచ్చేసరికి అయితే 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సో దీని గురించి అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ అనేసి. ఇక్కడ హార్డ్వేర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ అయితే చేయలేరు రియర్కి అయితే. సో ఇక్కడ మనం చూసుకుందాం. అండ్ ఇక్కడ మీకు ఆడియో స్మైల్ క్యాప్చరింగ్ ఫొటోస్ చాలా ఇచ్చారన్నమాట. అండ్ హైపర్ ల్యాప్స్ వీడియోస్ చేసుకోవచ్చు, వీడియో స్టెబిలైజేషన్ అంతా కూడా బాగానే ఉంది. అండ్ ఇక్కడ 2K రాక రెజల్యూషన్ చూసుకోవచ్చు అన్నమాట. మీరు 30 APS అండ్ 1080p 30 APS 60 APS 120 APS దాకా కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. 720p అయితే 240 అండ్ 960 స్లోమో వీడియోస్ తీసుకోవచ్చు. ఫ్రంట్ కూడా 2K తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నెట్వర్కింగ్ గురించి చూసుకుంటే గైస్ ఇక్కడ మనకైతే మ్యాక్సిమం అందరికి తెలిసిందే అన్ని 5G నెట్వర్క్స్ అయితే వచ్చేసినాయి. అండ్ ఇక్కడ కొన్ని కంట్రోల్స్ ఇచ్చేసారు. తర్వాత నెట్వర్క్ ఇంతకుముందు మాట్లాడుకోండి బ్లూటూత్ వర్జన్ 5.2 వస్తుంది, వైఫై 6 వస్తుంది 6E వైఫై 6E 2.4 GHz అండ్ 5 GHz వస్తుంది. అండ్ నెట్వర్క్ చూసుకుంటే 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్స్ వచ్చినాయి. ఐ థింక్ 13 5G బ్యాండ్స్ ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ కూడా చెక్ చేసుకుందాం ఒకసారి ఎంతకన్నా మంచిది. అండ్ మనం బ్యాటరీ గురించి అయితే మనం ఆల్రెడీ తెలుసుకున్నదే, సపరేట్గా ఏం చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో జీపీఎస్ చూసుకుంటే జీపీఎస్ ఏ జీపీఎస్ ఎల్టీఈ పీపీ ఎస్యూపీఎస్ గ్లోనస్ అండ్ గ్యాలీస్తో పాటు వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూస్తుంటే గాయస్ నాకైతే మంచిగా అనిపించింది. ఒక మిడ్ లెవెల్ ఫ్లాగ్షిప్ ఫోన్ అనుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ స్లిమ్ బాడీ అండ్ లైట్ వెయిట్ ఉందన్నమాట. ఎవరైతే లైట్ వెయిట్గా హల్కాగా ఉండాలి స్మార్ట్ ఫోన్ అన్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. అండ్ నా ఒపీనియన్లో గైస్ మంచిగా తీసుకోవచ్చు. గేమింగ్ అయినా సరే మంచిగా గేమింగ్ నడిచిపోతుంది. స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి, రిఫ్రెష్ రేట్ మంచి రిఫ్రెష్ రేట్ 140 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది కాబట్టి గేమింగ్ కూడా బాగుంటుంది. 10 bit వస్తుంది అన్నమాట. అండ్ ప్యూరెడ్ బాగానే ఉంటుంది. మెయిన్ అడ్వాంటేజ్ అయితే కెమెరా కార్డ్ నాకు మంచిగా అనిపించింది. అండ్ యూఐ కూడా సాటిస్ఫాక్షన్ క్లీన్ ఆండ్రాయిడ్ వస్తుంది. అండ్ ఇంకోటి అనుకోవచ్చు అన్నాను ఏడా సాటిస్ఫాక్షన్ అయినా నార్మల్గా అయితే 25 లెవెల్ మ్యాక్స్ అంటావు, ఇది 28,000 పోయింది కదా అనేసి మీరు అనొచ్చు. ఎస్ గైస్, కానీ ఇది May 19th ఏమో లాంచ్ అవుతుంది. ఐ థింక్ ఇంకా 6-4 daysలో లాంచ్ అయిపోతుంది. సో అప్పుడు మీరు బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసి 25,000కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో అది మీకు బెనిఫిట్. ప్లస్ ఇంకో ఒక 3 months 4 months అయిపోయినాక ఆబ్వియస్గా కొంచెం ప్రైస్ డ్రాప్ అనేది ఉంటుంది ఏ స్మార్ట్ ఫోన్కి అయినా సరే. అప్పుడు మీరు ఇంకొంచెం తగ్గుతుంది, 24 చేంజ్ అట్లా వస్తుంది. ఒక 1000 రూపీస్ అయితే ఆబ్వియస్గా డిస్కౌంట్ అయితే వస్తుంది, తగ్గుతుంది డ్రాప్. అప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఇంకా బెనిఫిట్ అవుతుంది మీకు. 24th ఓవరాల్గా అయితే మీరు లాంచ్ అయినాక కాకుండా కొన్ని రోజులు ఆగినాక ఉంటే మాత్రం మీకు చాలా బెనిఫిట్ అయితే 25 రూపాయలు పట్ట ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో పాటు వస్తుంది అనేసి అయితే నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో, మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ చేయండి గైస్. విత్ ఇన్ 1 dayలో రిప్లైగా ట్రై చేస్తాను. చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ప్రెస్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం బై. ఈ వీడియోకి అయితే ఇంత బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.